వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగాతో ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోటిలింగాల ఘాట్లో ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, యోగా జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, గైట్ యూనివర్సిటీ చైర్మన్ కేవీవి సత్యనారాయణరాజు, ప్రజాప్రతినిధులు కూడిపూడి సత్యబాబు, యానాపు యేసు, ఆయుష్ సమన్వయకర్త డాక్టర్ విజయకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎడమవైపు మెడని, కుడివైపు ఎడమవైపు, ఇప్పుడు వెనక వైపు కమ్మ, బ్యాక్వర్డ్ డైరెక్షన్. లేకపోతే బ్యాలెన్స్ కోల్పోకుండా చూసుకుని కాళ్ళు పూర్తిగా కిందకు వంగండి, కంప్లీట్లీ డౌన్. మీ యొక్క శబ్ద ప్రకంపన చాలుతుంది. రిలాక్స్. ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నా సమాజము మరియు నా ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్యము విషయములందు నిబద్ధతతో ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది. మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.